మన దేశంలో ఇన్సూరెన్స్ లేకుండా వెహికల్ రోడ్డు మీదకి రావడం అనేది అసంభవం. ఎందుకంటే దానికి ఒక చట్టం ఉంది, మోటార్ వెహికల్ చట్టం ఉంది కాబట్టి రాదు. కానీ మనుషులకి ఇన్సూరెన్స్కి సంబంధించిన ఎటువంటి చట్టాలు లేవంటారు. అంటే నా ఆర్గ్యూ ఏంటంటే గవర్నమెంట్కి మీ ద్వారా దీనికి కూడా కనీస మొత్తంలో ఎంతో కొంత ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక బాబు అంటే ఒక కిడ్ పుట్టాడు అంటే అతనికి ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది ఉండాలనేటువంటి ఒక రూల్ తీసుకొస్తే దాని ద్వారా అయినా కనీసం జనాలకి ఇన్సూరెన్స్ అనేటువంటిది అవగాహన వస్తుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే ఇన్సూరెన్స్ అంటే ఒక ట్యాక్స్ సేవింగ్ ప్లాన్గానే చూస్తున్నారు. ఓకే, బట్ ఇట్స్ నాట్ ఏ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్, ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ ప్లాన్, ఇట్స్ ఏ ఫ్యామిలీ లైఫ్ సేవింగ్ ప్లాన్. ఓకే, ఫ్యామిలీ లైఫ్ సేవింగ్ ప్లాన్ సార్. సో దట్స్ వై ఐ అర్జ్ టు గవర్నమెంట్ ఆల్సో కానీ అంటే కనీస మొత్తంలో ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉండాలనేటువంటి ఒక రూల్ తీసుకొస్తే దాన్ని కూడా బాగుంటుంది. ఎందుకంటే ఆ రూల్ వల్ల జనాలు భయపడైనా సరే జనరల్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్ కొంటున్నారు. అవునవును. సో అదే విధమైనటువంటి రూల్ ఉన్నదనుకోండి కనీసం ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన సార్. అంటే జీవిత బీమా అనేది ప్రమాద బీమా వేరు, టర్మ్ అంటే మన కెరీర్లో ఏదైనా ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, తర్వాత ఫర్దర్ ఫ్యూచర్ కోసం చేసుకునే పాలసీలు వేరు ఉంటాయి. ఎస్ సార్, డెఫినెట్గా చెప్పాను కదా సార్, జీవిత బీమాలను చాలా రకాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్, ఇంకా నాకు మధ్యలో ఎండోమెంట్, లైక్ నాకు ఇంకా వేరే అవసరాల కోసం కావచ్చు. నేను ఇప్పటి నుంచి నేను ఒక 15 సంవత్సరాల తర్వాత నాకు ఒక ఆలోచన ఉంది. సో ఆ ఆలోచన పెట్టుకోవాలంటే ఒక ఎండోమెంట్ ప్లాన్ ఉంటుంది సార్. 15 సంవత్సరాల పాటు నేను ఇంత కట్టుకున్నా నాకు 15 సంవత్సరాల తర్వాత ఇంత వస్తుంది, సేఫ్ సైడ్ గ్యారంటీ అమౌంట్, ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేకుండా నేను తీసుకోవచ్చు. అట్లాంటి పాలసీలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఓన్లీ చనిపోతేనే వస్తాయి అట్లాంటివి కాదండి, చనిపోతే కవర్ చేస్తాం, దాంతోపాటు మెచ్యూరిటీ కూడా డబ్బులు అనేటువంటి జీవిత బీమాలో ఇస్తున్నారు సార్. దాదాపుగా దీని గురించి చాలామందికి తెలుసు, కానీ లాస్ట్ ప్రియారిటీ కింద మన ఇండియాలో దీనికి ప్రియారిటీ ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ లాస్ట్ ప్రియారిటీ అనమాట. 100% సార్, లాస్ట్ ప్రియారిటీ అంటే లాస్ట్ ప్రియారిటీ. జనరల్ ఇన్సూరెన్స్కేమో జనాలే ఫోన్ చేసి ఏజెంట్కి సార్ నా పాలసీ అయిపోయింది కట్టమంటారు, కానీ అదే లైఫ్ ఇన్సూరెన్స్కి ఒక ఏజెంట్ 4 సార్లు పోయినా కూడా కట్టడానికి వెనక ముందు చేస్తారు సార్. అంటే ఈ బీమాలో డబ్బు రిటర్న్ రాదు, మనం కట్టే జీవిత బీమా ఏదైతే ఉందో ప్రమాదం అయితేనే వస్తాయి రిటర్ను, లేకపోతే రావు, మనకి డబ్బులు కట్టిన డబ్బులు అటే వెళ్తాయని ఒక ఆలోచన ఉంది జనాలలో. అంటే వాళ్ళు కట్టిన డబ్బు వాళ్ళకి ఏదైనా జరగకపోతే ఎంతో కొంత రిటర్న్ వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరం విపత్తు ఏర్పడినప్పుడు ఆ డబ్బు వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏమైనా పాలసీలు ఉన్నాయి అట్లా? 2005 తర్వాత ఇన్సూరెన్స్లో చాలా మార్పులు వచ్చినాయి సార్. మీరు అన్నట్టు అంతకుముందు 2005కి బిఫోర్ కొంచెం తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు 2005 నుంచి ఏమైందంటే ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇన్సూరెన్స్ అంటే జీవిత బీమాలకి ఎంటర్ అయినాయి. అంటే జీవిత బీమాలో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. అంటే మీరు అన్నట్టు నా పాప పెళ్ళికి ఇప్పుడు చేస్తాను, సో పాప పెళ్లి కోసం నేను ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే పాప పెళ్లి రోజుకు డబ్బులు కావాలి, అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్లో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అంటే ఏ వ్యక్తికైనా ఇన్సూరెన్స్ అవసరం అంటారు. 100% సార్. ఈవెన్ మన దగ్గర అంటే గవర్నమెంట్ సూక్ష్మ బీమా అనేటువంటిది కూడా రిలీజ్ చేసింది సార్. ఓకే.